మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే డబ్బుల విషయంలో గతంలో దాచుకున్న డబ్బులు అవ్వచ్చు, లేదా సంపాదించిన డబ్బులు అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి వస్తువులు కొనడానికి కానీ అవసరాలకు కానీ చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అయితే దుబారా ఖర్చులు కానీ వేస్టేజ్ ఖర్చులు మాత్రం చేయకండి. ముఖ్యమైన అవసరాలకి, వ్యాపారాలకి, గృహాలు కొనడానికి, వాహనాలు కొనడానికి, పెట్టుబడులు పెట్టడానికి మాత్రం చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రకృతిని ఆస్వాదించడం, బయట ప్రాంతాల్లో తిరగడం, కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి పిక్నిక్లకు కానీ, విహారయాత్రలకు కానీ, ఉద్యానవనాలకు కానీ, పార్కులకు కానీ, లేదా సముద్రాల దగ్గరికి కానీ, కొండ చర్యల దగ్గరికి కానీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకి ధర్మాన్ని బోధించడం, దురలవాట్లు తగ్గించుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తూ ఉన్నాయి. అయితే ఎవరికైతే మద్యపాన ధూమపాన వ్యసనాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు లేదా అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడాలు ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అవి మానేసుకోవడమే చాలా మంచిది. అలాగే మానసిక ప్రశాంతత కోసం బాగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మెంటల్ టెన్షన్లు ఎక్కువగా ఉంటుంటాయి మీకు. దానివల్ల ఈ టెన్షన్లు ఎప్పుడు వదులుతాయా, ఎప్పుడు మనకి ప్రశాంతత వస్తుందా అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోగలుగుతారు. ప్రజలలో గుర్తింపు పొందగలుగుతారు, విజయాలు పొందగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి పరిష్కారాలు, వివాదాలన్నీ పరిష్కారాలు, అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు కనపడుతున్నాయి. అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆరోగ్యపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కూడా ఆరోగ్యం విషయంలో మార్పులు తీసుకురావడము, జీవన విధానంలో మార్పులు తీసుకురావడము, అలాగే వ్యాయామం చేయడము, పౌష్టికాహారం తినడం, మితాహారాన్ని తినడం, లేదా బయట ఫుడ్లు మానేయడం లాంటి వాటి వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గి మీకు ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పొచ్చు. అయితే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో పెద్ద పెద్ద సమస్యల నుంచి, ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగాల్లో రిస్కులన్నీ తగ్గుతాయని చెప్పొచ్చు. కెరీర్ గ్రోత్ కనపడుతోంది. ఉద్యోగ అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలిగే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. అయితే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ళు, ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. కానీ జాగ్రత్తగా ఉండండి. శత్రువులు పెరిగిపోతున్నారు, మీకు అంతర్గత శత్రువులు. నరదిష్టి, నరకోశ బాగా పెరిగిపోతుంది. నమ్మక ద్రోహాలు బాగా ఉన్నాయి. డబ్బులు వృధా ఖర్చులయ్యే పరిస్థితి కనపడుతోంది. ఆరోగ్యం పట్ల చికాకు కనపడుతోంది. అలాగే వ్యాయామం చేయకపోవడం వల్ల కానీ, లేదా సరైన తిండి తినకపోవడం వల్ల కానీ చాలా పెద్ద సమస్యలు, అనారోగ్యంలో లోపల అనారోగ్యాలు పొంచుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భోగాలకి, కామపరమైన కోరికలకి, విలాసాలకి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చు విషయంలో జాగ్రత్త. అలాగే ముఖ్యంగా ఏంటంటే తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి మీకు. కాకపోతే ఆన్లైన్లో చాటింగ్లు చేసేటప్పుడు మాత్రం తెలియని వ్యక్తులతో అనవసరంగా ఎక్కువగా చాటింగ్లు చేయకండి. జాగ్రత్తగా ఉండండి. కష్టపడి పనిచేసినట్లయితే లాభాలు ఉన్నాయి. చేనేత వస్త్ర కార్మికులకు లాభాలు ఉన్నాయి. విద్యార్థులకి విద్యారంగంలో అభివృద్ధి, పోటీ పరీక్షలో విజయం కనపడుతుంది. ప్రాజెక్ట్ వర్కుల్లో బ్రహ్మాండమైన విజయం కనపడుతుందని చెప్పొచ్చు. కొత్త విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. టెక్నాలజీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకి, విదేశాల్లో ఉండే విద్యార్థులకి పార్ట్ టైం జాబులు రాబోతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో మార్పులు అనుకూలిస్తాయి. బాధ్యతగా వ్యవహరిస్తారు. అన్ని రకాల ఉద్యోగస్తులకి కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విద్యార్థులు కూడా మీ యొక్క అంటే మీ టాలెంట్ ఏంటో, మీ స్కిల్స్ ఏంటో అందరికీ కూడా వ్యక్తపరచగలిగే ప్రయత్నం చేసుకోగలుగుతారు. స్త్రీలకి సమాజంలో గుర్తింపు, భర్తతో సౌఖ్యము, అలాగే వస్త్రాలు, నగలు కొనుగోలు చేయడము, శారీరక అందాన్ని కాపాడుకోవడంతో పాటుగా దైవచింతన పెరుగుతుంది. ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అవకాశాలు కూడా స్త్రీలకు రాబోతున్నాయి. వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. క్రయ విక్రయాల లాభాలు పొందగలుగుతారు. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టడం కానీ, లేదా ఇండస్ట్రీలు అవి పెట్టడం కానీ మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతిరోజు కూడా పొద్దున్న లేచి ఓ పావుగంట సేపు దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ప్రతిరోజు కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అలాగే ఎవరినైనా కలవాలనుకున్నా,
ప్రేమించిన వ్యక్తులకి మీ ప్రేమ విషయం చెప్పాలనుకున్నా, ప్రపోజ్ చేద్దామనుకున్న అనుకూలతలు, అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి వివాహ యోగ్యతలు, శారీరకంగా ఎవరితోటైనా కోరిక తీర్చుకోవాలనుకున్నట్లయితే కనుక వాటికి సంబంధించినటువంటి అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి. అయితే వివాహేతర సంబంధాల జోలికి మాత్రం వెళ్ళకండి. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడమే కాదు, ఆగిపోయిన ప్రమోషన్లు ఎదురుగా వెళతాయి. అనుకున్న ప్రదేశాలకి స్థాన మార్పులు, స్థాన బదిలీలు ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా కనపడుతోంది. ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ అభివృద్ధితో పాటుగా అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవ్వడాలు, లేదా ఇతర దేశాల్లో ఉండేటటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి. అలాగే వీసాలు మంజూరు అవడం, H1B వీసాలు పికప్ అవడం, గృహయోగం కనపడుతోంది. బ్యాంకు లోన్లు ప్రయత్నం చేసే వాళ్ళకి, అంటే వ్యాపారాల కోసం కానీ, లేదా వాహనాలు కొనడం కోసం కానీ, లేదా భూములు కొనడం కోసం కానీ, గృహాలు కొనడం కోసం కానీ లోన్ల కోసం అప్లై చేస్తున్నట్లయితే కనుక అవి మీకు సులువుగా మంజూరయ్యే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేయడానికి, వ్యాపార రుణాలు తీసుకోవడానికి, పర్మిషన్లు తీసుకోవడానికి అనుకూలంగా కనపడుతుంది ఈ నెల. రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టినా, బంగారం భూముల్లో డబ్బులు పెట్టినా, స్థిరాస్తుల్లో ప్రతి పెట్టుబడి కూడా మీకు ఎక్కువగా లాభాన్ని కలగజేస్తుంది కాబట్టి పెట్టచ్చు. అయితే స్టాకుల్లోనూ లేదా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జాతకంలో బలం లేకపోతే అవన్నీ నష్టాలు కనపరుస్తుంటాయి. అందుకే ఒకసారి జాతకం చూపించుకోండి. మాకు ఫోన్ చేస్తే మేము మీ జాతకాన్ని చూస్తాం, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి. తద్వారా ఏదైనా దోషాలంటే పరిహారాలు చేస్తాం. ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో, బాగున్నాయి లేదా, అనుకూలిస్తున్నాయి లేదా చెప్తూ ఉంటాం. తద్వారా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక అది విద్యకి, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి, వివాహానికి అన్నిటికీ అదే అలా పనిచేస్తుంది. కాబట్టి పర్సనల్ జాతకం చాలా ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టే వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. అలాగే సంతానం విషయంలో కూడా శుభ సమాచారాన్ని, అంటే పిల్లలు పుట్టారని కానీ, పిల్లలు పుడతారని కానీ, ప్రెగ్నెన్సీ వచ్చిందని కానీ, నెల తప్పినట్టు కానీ శుభవార్త వినే అవకాశం అయితే కనపడుతుంది. పిల్లలకి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళ చదువుల కోసం కానీ, వివాహం కోసం కానీ ఖచ్చితంగా మీ ప్రయత్నాలు ఫలిస్తూ ఉన్నాయి. ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, అనుమానాలు చాలా శాతం తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుమానాలు తగ్గడము, బంధం బలపడడంతో పాటుగా కుటుంబంలో అందరూ కలిపి ప్రశాంతంగా ప్రయాణాలు చేయగలుగుతారు. అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం, ముఖ్యంగా టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం, అనుకున్న పనులు తొందరగా పూర్తయ్యేలా చేసుకోవడం కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి ప్రజల్లో ఆదరణ పెరగడమే కాదు, ప్రత్యర్థుల్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారు, కుతంత్రాలను తిప్పి కొట్టగలుగుతారు, పదవులు పొందగలుగుతారు, ఉత్తమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. కొత్త ప్రాజెక్టులన్నీ కూడా విజయవంతమయ్యే అవకాశం ఈ నెలలో కనపడుతోంది. మీడియా రంగంలో పనిచేసే వారికి చక్కని విజయాలు, అంటే యూట్యూబ్లు, ఫేస్బుక్లతో పాటుగా ఎవరైనా సరే క్రీడా రంగంలో కానీ లేదా మీడియా రంగంలో కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా విజయాలు కనపడుతూ ఉన్నాయి. క్రియేటివ్గా ఆలోచించడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, లేదా బహిర్గతంగా ఏవైతే బయట ప్రపంచాల్లో ఉండే అనేక రకాల టెక్నాలజీని అర్థం చేసుకోవడం, ఇదంతా కూడా మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది అని చెప్పొచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో కూర్చుని ఏదైనా సమస్యలుంటే పరిష్కారం చేసుకోవడం కానీ, లేదా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడం కానీ బాగా కనపడుతోంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము, సపోర్టు మీకు బ్రహ్మాండంగా లభించబోతోంది. అలాగే కుటుంబంతో కలిపి శుభకార్యాలు పాల్గొనడానికి కూడా చక్కని అవకాశం కనపడుతోంది. విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణత, విజయం కనపడుతోంది. ఏ కెరీర్ ఎంచుకోవాలో, ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలో చాలా చక్కగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరగబోతోంది. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండగలుగుతారు. సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి పెంచుకోగలుగుతారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారు. అలాగే సంతాన ప్రయత్నాలు, అంటే IVF ట్రీట్మెంట్ చేసుకున్నా లేదా మెడిసిన్ వాడుతూ ఉన్నా వాళ్ళందరికీ సంతాన అవకాశాలు ఉన్నాయి. మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళకి కూడా సంతాన యోగం ఉందని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయంగా పని పూర్తవ్వబోతోంది. కోర్టు సమస్యల నుంచి బయటపడడం కానీ, పోలీస్ కేసుల నుంచి, వివాదాల నుంచి బయటపడడం కానీ, కోర్టులో విజయాలు పొందడం కానీ కలిసి వస్తుందని చెప్పొచ్చు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం జాగ్రత్త. మీరు బాగా డ్రైవింగ్ చేస్తున్నా అవతల వాళ్ళు వచ్చి గుద్దడం కానీ, డెంటింగ్లు పడడం కానీ, స్క్రాచెస్ పడడం కానీ, లేకపోతే సిగ్నల్ జంపింగ్ల వల్ల, రాంగ్ పార్కింగ్ల వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల చలాలు కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి. సీట్ బెల్ట్, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణాలు చేసినప్పుడు ముఖ్యంగా స్త్రీలు రాత్రి ప్రయాణాలు ఒంటరిగా చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. దూర ప్రయాణాలు, కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతో చేసే ప్రయాణాల్లో ఆనందాన్ని అనుభవించగలుగుతారు. విదేశీ యాత్రల కోసం ప్రయత్నాలు చేయొచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడడం, వస్తు లాభము, అనుకున్న వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు కొనుగోలు చేసుకోగలగడం, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడంతో పాటుగా ఇతరులు చేసినటువంటి లోపాలు సరిదిద్దడంతో పాటుగా కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు కొత్త విధానాలను నేర్చుకోగలుగుతారు, టెక్నాలజీని బాగా ఉపయోగించుకోగలుగుతారు. సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. వ్యవసాయం చేసేవారికి వాతావరణం అనుకూలించడంతో పాటుగా గిట్టుబాటు ధర పంటకు కనబడుతోంది, లాభాలు కనపడుతున్నాయి.
మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. సమాజ సేవ ద్వారా ప్రజలలో గుర్తింపు పొందగలుగుతారు. మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. నూతన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. వీసాలు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ఆకస్మిక ధనలాభము, మంచి నిర్ణయాలు తీసుకోవడము, క్రయ విక్రయాల్లో లాభాలతో పాటుగా ఆర్థికంగా బలపడతారు. అప్పులు తీర్చగలిగే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ధర్మంగా ఉంటారు, న్యాయంగా ఉంటారు, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంట్లో పూజలలో పాల్గొంటారు. టెక్నాలజీ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. భవిష్యత్తును అర్థం చేసుకోగలుగుతారు. మీకు వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరన్నా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.